మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం వేదములు వాటి భాగాల గురించి చెప్పుకుందాం. వేదములు తెలుసు కదా, మొత్తం 4 వేదాలు ఉంటాయి మనకి. ఆ 4 వేదాలు ఏమిటి, వాటి పేర్లు ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వేదముల్నే శృతులు అని కూడా అంటారనమాట. ఈ వేదాల పేర్లు ఏమిటి? మొట్టమొదటిది ఋగ్వేదం, రెండవది యజుర్వేదం, మూడవది సామవేదం, నాలుగవది అథర్వణ వేదము. దీన్నే అథర్వ వేదము అని కూడా అంటారనమాట. ఏదైనా అనొచ్చు. ఈ 4టిని కలిపి మనకి వేదములు, చతుర్వేదములు అని పేరు అనమాట. అసలు ఈ వేదం అంటే ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్ అనేటటువంటి సంస్కృత పదం నుంచి వేదం అనే పదం పుట్టిందనమాట. అలాగే అసలు వేదం అంటే ఏమిటి, దానికి అర్థం ఏమిటి? వేదం అంటే జ్ఞానం, అంటే జ్ఞానాన్ని మనకి కలుగజేసేది, అదే వేదం అని అర్థం అనమాట. అందుకనే మన పెద్దవాళ్ళు వేదాలని అధ్యయనం చేసేవాళ్ళు అనమాట, జ్ఞానం సంపాదించడం కోసం. తర్వాత ఈ వేదాలకి శృతులని పేరు చెప్పుకున్నాం కదా. ఆ శృతులు అనే పేరు కాకుండానే ఇంకా అనుశ్రవం, త్రయి, సమమ్నాయము, నిగమము, ఆమ్నాయము, స్వాధ్యాయం, ఆగమం, నిగమం అనేటటువంటి 9 పేర్లు కూడా వీటికి ఉన్నాయి. ఇంకో చోట ఎక్కడో కూడా నేను చూసినట్టు గుర్తు, ప్రభు సంహితలు అనే పేరు కూడా వేదాలకి ఉంది అని చూశానన్నమాట నేను. ఇవన్నీ కూడా వేదాలకి పేర్లు అన్నమాట. ఈ వేదాధ్యయనం చేయటం వలన మనకి జ్ఞానం కలుగుతుంది. ఏ పని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎవరితో ఎలా మాట్లాడాలి మొదలైన విషయాలన్నీ కూడా ఈ వేదాల ద్వారానే మనకి తెలుస్తాయి అన్నమాట. అన్ని విషయాలు కూడా అందులో పొందుపరచబడినాయి అన్నమాట. అందుకనే వేదాలని చదవాలి. తర్వాత ఈ 4 వేదాలని కూడా మళ్ళీ ఒక్కొక్క వేదాన్ని 4 ఉపవిభాగాలుగా విభజించారు. అవేమిటివి? మంత్ర సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తులు. ఇలా 4 భాగాలుగా విభజించారనమాట. తెలిసింది కదా ఇప్పుడు మీకు 4 వేదాలు. ఆ 4 వేదాలు కూడా మళ్ళీ ఒక్కొక్క వేదం 4 ఉపవిభాగాలుగా విభజించబడినాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్రతిరోజు చక్కగా చూసుకుంటూ ఉండండి. ఎవరైనా వచ్చి గబుక్కున మనకి ఉన్న వేదాలు ఎన్ని అని అడిగితే టక్మని 4 వేదాలండి అని చెప్పగలిగేలాగా ఉండాలన్నమాట. అంతేగాని నీళ్లు నవ్వులుతూ ఎవరో విదేశస్తులకు మళ్ళీ తెల్లమొహాలు వేసుకుని ఉండకూడదు. విదేశస్తులే ఇప్పుడు మన సంస్కృతి సంప్రదాయాన్ని చక్కగా గౌరవిస్తున్నారు, వాళ్ళు అన్నీ నేర్చుకుంటున్నారు. మనం మాత్రం పాశ్చాత్య పోకడలకు పోయి ఈ నాగరికత పేరుతోటి అన్నీ మర్చిపోతున్నాం. కాబట్టి మన సంప్రదాయాల్ని, సంస్కృతిని చక్కగా గౌరవించి అన్నీ నేర్చుకోవాలి మనం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.